గ్రహణం టైంలో చాలా మిత్స్ వింటూ ఉంటాం ఇది ఎందుకు ఫాలో అవ్వాలని. కానీ కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. అవేంటో మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. దూర్వ గరిక మనము ఎందుకు పెడుతున్నామంటే దానికి ప్యూరిఫైయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎలాంటి హార్మ్ఫుల్ రేస్నైనా అబ్జార్బ్ చేసుకునే శక్తి దానికి ఉంటుంది కాబట్టి మనం దూర్వాని స్టోర్డ్ ఫుడ్ పైన వాటర్ పైన ఉంచుతూ ఉంటాం. కుక్డ్ ఎట్లైనా యూజ్ అవ్వవు. మిగతా ఆఫ్ మెటీరియల్ ఫుడ్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ మిల్క్, కర్డ్ అట్లాంటివి. సో వాటిపైన వాటర్ పైన పికిల్స్ ఇట్లాంటి వాటిపైన ఫుడ్ గ్రెయిన్స్ ఇలాంటి వాటిపైన ఉంచుతుంటాం. అదొక సైంటిఫిక్ రీజన్. ఇంకొకటి బాత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్లిప్స్ అని అంటారు కదా. ఎందుకంటారంటే అదొక టైప్ ఆఫ్ మనకి ఒక స్ట్రెస్లో ఉన్నామనుకోండి, ఒక మంచి షవర్ చేస్తే అదొక రిఫ్రెష్మెంట్ కదా. సో అందుకని ఎందుకంటే అదొక నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఎక్లిప్స్ అనేసరికి. మనకు ఒక పాజిటివ్ వైబ్ రావడానికి, ఒక ప్రశాంతత రావడానికి బాత్ చేయమని అంటారు. ఇంకొకటి ఈ గాయత్రి మంత్రం చదవండి, స్తోత్రం చేయండి అంటూ ఉంటారు కదా. ఆ శబ్దాలలోనే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అది మీకు ఒక కామ్నెస్ని, కాన్సన్ట్రేషన్ని, ఒక స్పిరిచువల్ వేలో మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే స్తోత్రం చేయండి అని అంటూ ఉంటారు, మంత్ర చాంట్ చేయమని అంటూ ఉంటారు, దైవనామస్మరణ చేయమని అంటూ ఉంటారు. అది కూడా ఒక సైంటిఫిక్ రీజన్. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా ఎక్లిప్స్లో ఫాలో అవ్వాల్సిన రిచువల్స్ విచ్ హ్యావ్ సైంటిఫిక్ రీజన్స్? తులసిని కూడా ఉంచమంటారు. అట్లా అని చెప్పి ఎక్లిప్స్ టైంలో ప్లగ్ చేయమని కాదు. ముందు మనం పూజించే తులసి కాకుండా మెడికల్కి అక్కడ పెట్టుకొని ఉంటాం కదా, ఆ లీవ్స్ని మన ఫుడ్ మెటీరియల్స్ పైన ఉంచితే అది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటాయి కదా. సో ఫుడ్ స్పాయిలేజ్ పీరియడ్ని తగ్గిస్తూ ఉంటుంది. పూర్తిగా స్పాయిల్ అవ్వాలని కాదు, కానీ ఇట్ విల్ డిలే ద ప్రాసెస్ టు స్పాయిల్ అనమాట. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? మెయిన్గా వచ్చింది డొనేషన్స్ చేయండి అంటూ ఉంటారు కదా, ఫుడ్ ఇవ్వడం. దీనివల్ల ఏంటంటే డొనేషన్స్ గురించి చెప్తున్నాను కదా. ఎక్లిప్స్లో డొనేషన్స్ చేయమని అంటూ ఉంటారు కదా ఆఫ్టర్ ఎక్లిప్స్. ఎందుకంటూ ఉంటారంటే అదొక మెంటల్ వెల్బీయింగ్కి యూస్ అవుతుంది. ఫుడ్ డొనేట్ చేయడం వల్ల ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక హ్యాపీనెస్. ఒకరి కళలో హ్యాపీనెస్ చూసామంటే ఆ ఎఫెక్ట్ మన పైన కూడా ఉంటుంది కదా. అందుకని చెప్తూ ఉంటారు. అన్నిటికీ ఒక రీజన్ ఉంది కదా. స్ట్రాంగ్ రీజన్స్ ఉన్న వాటిని తప్పకుండా ఫాలో అవుదాం. అన్నెసరీ మిత్స్ వద్దులేండి కదా. ఫుడ్ ఈటింగ్ మాత్రం అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే మనకు తెలుగులో చెప్తూ ఉంటారు కదా, వాత పిత్త కఫ ప్రాసెస్ ఏదైతే మన బాడీలో అవుతుందో వాటిని మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఎనర్జీ వేరియేషన్స్ వల్ల. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం తినొద్దు అని చెప్తూ ఉంటారు. మన డైజెస్టివ్ ప్రాసెస్ పైన, డైజెస్టివ్ సిస్టమ్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎక్లిప్స్ వల్ల. కాబట్టి తినొద్దు అని అంటూ ఉంటారు కదా. రీజన్స్ తెలిసాయి కదా, ఫాలో అయిపోండి. వెళ్ళొస్తాను మీ అల్లు పెరిగిన బట్టసారి. సనాతన ధర్మం ఏది ఊరికే చెప్పదంటారు కదా, ఇవే ఎవిడెన్సెస్. బాయ్ బాయ్. ఎక్లిప్స్ అని భయపడకండి, హ్యాపీ. ఇవి ఫాలో అవ్వండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. వెళ్ళొస్తాను మీ అల్లు పెరిగిన బట్టసారి.